నమస్తే అండి. మనం ఎప్పుడు కూడా మంచి మాటలకి దగ్గరగా ఉండాలి. మనం ఎప్పుడు ఇక్కడ మంచి మాటలకి గ్రహించుకోవాలి. మంచి మాటలకి వినడానికి మనం విలువగా ఉండాలి. చెడు మాటలకి దూరంగా ఉండాలి. ఎవరైనా సరే ఆత్మీయతగా నాన్న ఏం తిన్నావు, నాన్న బంగారం అలా పిలిస్తే మాత్రం ఆత్మీయతగా ఉంటాయి. కొంతమంది అలా గడుచుకుంటే మాత్రం ఏదోలా అనిపిస్తూ ఉంటుంది. మనసుకి ఏదో చేయలేదు తప్పు కూడా ఇలాగా ఉండాలి. కానీ ఒక శత్రువు కూడా ఆత్మీయంగా నాన్న ఎలాగున్నావు అని అంటే ఆత్మీయంగా ఎక్కడికో వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తుందండి. అందుకే మనకి మంచి మాటలకి దగ్గరగా మంచి ప్రవచనాలు, మంచి మాటలు, మంచి సినిమాలు, మంచి పాటలు, మంచి కవితలు ఏదంటే మంచిని గ్రహించుకోండి. ఏమంటారు? మంచినే వినడానికి, చెడుని మాత్రం వదిలేయండి. చెడు అస్సలు దూరంగా పెట్టండి. ఏమంటారు? సర్వే జనా సుఖినో భవంతు. ఓం స్వస్తి స్వస్తి స్వస్తి. నమస్తే అండి. మనం ఎక్కువగా మంచి మాటలకి దగ్గరగా ఉండాలి, చెడు మాటలకి దూరంగా ఉండాలి. ఒకవేళ సరే చెడుగా మాట్లాడినా ఈ చెవితో విని ఈ చెవితో వదిలేది అంటే దుడిపే అనమాట. నాకెందుకని దుడిపే అనమాట. వాళ్ళే తెలుసుకుంటాడు. ఎప్పుడైనా సరే మంచి వాళ్ళతోని మంచి స్నేహము చాలా మంచిది. 100 మందిలోని ఒక్క స్నేహితుడికి మంచి లక్షణం 100 మందికి సమానం. 1000 లక్షణాలు కూడా ఉన్న మనిషి కూడా ఒక్క మిత్రుడు మనకు మంచిదండి. చెడుకి చాలా దూరంగా ఉండాలి. ఎప్పుడైనా సరే మన నోటి దగ్గర మంచితోనే మంచి మాట్లాడాలి, చెడు మాట్లాడకూడదు. అప్పుడే మన వైబ్రేషన్, మన ఆలోచనలు, మన మైండ్ సెట్ కూడా చాలా చాలా ఫ్రీగా ఉంటుంది. ఏమంటారు? అంతే కదా. ఒకసారి ట్రై చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. శాంతి శాంతి. నమస్తే అండి. మనం ఎప్పుడైనా సరే విలువైన మనుషులు మనం తిట్టారంటే వాళ్ళని దూరం పెట్టుకోకూడదండి. వాళ్ళు మన గురించి మంచి గురించి ఆలోచించి తిడతారు, కసురుకుంటారు. అలాగని మనం కోపడుకోకూడదు. వాళ్ళు మనకి ప్రేమించేవారు. మనం ఎదగాలని వాళ్ళు ఒకవేళ కసురుతారంటే, అంతేగాని వాళ్ళ మనసు మనం ఎప్పుడూ ఉంటాం. వాళ్ళు మనల్ని కసిరేదని గసుకున్నాడని మనం దూరం పెట్టుకోకూడదు. మిత్రమా మిత్రురాలా, ఏమంటారు? ఒకసారి ఎవరైనా సరే మనకు కావాల్సిన వాళ్ళు ఒకసారి తిట్టాడంటే మనం కూడా ఒక్క మాట పుసుకని అనుకోకూడదు. వాళ్ళు ఎందుకు అన్నారు ఏంటి మనం ఆలోచించి మాట్లాడాలి. అప్పుడే బంధాలు అయినా సరే విడిపోకుండా గట్టిగా ఇంకా దృఢపడుతుంది. ఏమంటారు? అంతే కదా. నమస్తే అండి. ఈ ఫోన్ ఎప్పుడు వచ్చిందో మన జీవితంలోకి మనం చాలా వస్తువులు మర్చిపోయామండి. రూపాయికి ఫోన్ చేసి మాట్లాడుతున్నామా? లేదు, మర్చిపోం. ఒకప్పుడు ఎస్టీడీ బూత్ ఉండేది, ఇప్పుడు ఎస్టీడీ బూత్ కనుమైంది. అలాగే ఉత్తరాలు రాసేవాళ్ళము, ఇప్పుడు ఉత్తరాలే కనుమైంది. స్టాంపులు వేసి ఒక ఉత్తరం కోసం ఉన్నాం, అన్ని అప్డేట్ అయింది, మర్చిపోం. వాచి కొట్టుకుంటున్నామా? మర్చిపోయాం. ఈ ఫోన్ వచ్చినప్పటి నుంచి అన్నీ మర్చిపోతున్నాం. ఈ ఫోన్ వచ్చినప్పటి నుంచి ఈ ఫోనే మాయమైపోయింది. ఏమంటారు? చాలా వస్తువులు మర్చిపోయాం. ఈ ఫోను ఎంత వాడాలో అంతే వాడాలి. చాలామంది ఫోన్ చేసుకుంటూ అలా వెళ్ళిపోతుంటారు రోడ్డు మీద. పక్కన ఉన్న బండ్లు వస్తున్నాయి ఏదో పట్టించుకుంటున్నారు. అలా కాకుండా జాగ్రత్తగా ఉండండి. అలాగే గతాన్ని మర్చిపోకూడదు. గతాన్ని ఎంత బాగుంది మధురమైన జ్ఞాపకాలు మీకు ఎవరికైనా గుర్తున్నాయా? ఈ ఫోన్